నమస్తే, వెల్కమ్ టు ఇదండి సంగతి. నేను భార్గవి. రైతు సంక్షేమమే ప్రభుత్వ సంక్షేమం అంటూ నినాదించింది రేవంత్ సర్కార్. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ భారీగా నిధులు కేటాయించింది. సంక్షేమ పథకాలకు సమప్రాధాన్యం ఇచ్చింది. అభివృద్ధి మంత్రం జపించింది. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు వీలుగా హోంశాఖకు పెద్ద ఎత్తుగా కేటాయింపులు చేసింది. అయితే భట్టి పద్దుపై విమర్శల సంగతి పక్కన పెడితే అన్నదాతలతో మాత్రం ఆనందం కనిపిస్తోంది. ఇక ఇండియా కూటమికి మరింత దగ్గరవుతున్న జగన్, తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న ఫైళ్ల దహనం, గల్లంతు వ్యవహారాలు, ఇలాంటి మరిన్ని అంశాలపై లోతైన విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. తెలంగాణలో అన్నదాతలకు పెద్దపీట వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వ్యవసాయ శాఖకు భారీగా కేటాయింపులు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని మరోసారి సగర్వంగా చాటుకుంది. సంక్షేమ పథకాలకు సముచిత ప్రాధాన్యం కల్పించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై మమకారం చాటుకుంది. ఐటీ పరిశ్రమలకు తగిన ప్రాధాన్యం ఇస్తూనే హోంశాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పేర్కొంటూ బడ్జెట్ను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం 2,91,159 కోట్లతో పద్దును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఇందులో మూలధన వ్యయం 33,487 కోట్లు కాగా పన్ను ఆదాయం 1,38,181 కోట్లుగా ప్రకటించారు. పన్నేతర ఆదాయం 35,208 కోట్లు అని చెప్పుకొచ్చారు. కేంద్ర పన్నుల్లో వాటా 26,216 కోట్లుగా ఉండగా మోడీ సర్కార్ నుంచి వచ్చే గ్రాంట్లు 21,636 కోట్ల మేర ఉండనున్నాయి. ఈ ఏడాది 57,112 కోట్లు అప్పులు తీసుకోవాలని నిర్ణయించినట్లు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు ఆర్థిక మంత్రి మల్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు. రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న 75,577 కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలా పెరిగి 6,71,757 కోట్ల రూపాయలకు చేరింది. అంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది. ఆర్థిక లోటును 49,255 కోట్లుగా అంచనా వేసింది ప్రభుత్వం. రెవెన్యూ మిగులు కేవలం 297 కోట్ల వరకు ఉండొచ్చని తెలిపింది. ఇక శాఖల వారీగా కేటాయింపులు చూస్తే ఇప్పటికే పంటల రుణమాఫీ చేసి మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకొచ్చిన రేవంత్ ప్రభుత్వం బడ్జెట్లోనూ వ్యవసాయానికి పెద్దపీట వేసింది. 72,659 కోట్ల మేర సాగుకు కేటాయించింది. ఇది రైతుల తలరాత మార్చే చరిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు ఆర్థిక మంత్రి. ప్రతి సందర్భంలో రుణమాఫీ ఏదైనా పని జరిగే వరకు అది అసాధ్యంగా గోచరిస్తుందని నెల్సన్ మండేలా గారు చెప్పిన ఈ మాటలు కాంగ్రెస్ ప్రభుత్వ రుణమాఫీ హామీకి అక్షరాల వర్తిస్తాయి. మన రాష్ట్ర ఆర్థిక రంగంలో వ్యవసాయ మరియు సంబంధిత రంగాల వాటా 15.8% మాత్రమే. ఈ రంగం యొక్క వాటా పెరిగినప్పుడు రైతుల ఆర్థిక పరిపుష్టికి దారితీస్తుంది. మొత్తం ప్రతిపాదిత బడ్జెట్లో సింహభాగం అంటే 72,659 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ప్రతిపాదిస్తున్నాం. ఇది రైతుల తలరాతలు మార్చే ఒక చారిత్రాత్మక నిర్ణయం. వ్యవసాయానికే కాదు తాగునీటికి అత్యంత కీలకమైన నీటిపారుదల రంగానికి భారీగా నిధులు కేటాయించింది. 22,301 కోట్లతో నీటిపారుదల రంగానికి తమ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను చాటి చెప్పింది. గత దశాబ్ద కాలంలో పాలకులు తీసుకున్న తప్పుడు విధాన నిర్ణయాల కారణంగానూ నాణ్యత లేని పనుల కారణంగానూ సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. నీళ్లు ఏ కాలువల ద్వారా పారించాలన్న ధ్యేయంతో కాకుండా అవినీతి సొమ్మును
ఏ కాలువల ద్వారా ప్రవహింపచేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేయటం వల్ల రైతుల సాగునీటి సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. పర్యవసానంగా మన నీళ్లను మనం సమర్థవంతంగా వాడుకోలేని పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితి నుండి బయటపడే విధంగా తగిన దిద్దుబాటు చర్యలను చేపట్టడంతో పాటు మరింత మేలైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు ఇచ్చింది. 500 గ్యాస్ సిలిండర్ పథకం కోసం 723 కోట్లు కేటాయించింది. అలాగే వివిధ వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసింది రేవంత్ ప్రభుత్వం. ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్లు, ఎస్టీల అభ్యున్నతికి 17,056 కోట్లు, బీసీల ఎదుగుదలకు 9,200 కోట్లు, మైనారిటీలకు 3,003 కోట్ల మేర కేటాయింపులు జరిపింది. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వారికి సమాన అవకాశాలు కల్పించే దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి. ఇప్పటికే మా ప్రభుత్వం ఆదివాసీల కొరకు కొమరం భీం కార్పొరేషన్, లంబాడాల కొరకు సంత్ సేవాలాల్ కార్పొరేషన్, ఎరుకల కొరకు ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా షెడ్యూల్డ్ కులాలైన మాల మాదిగలకు 2 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం కొత్తగా ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరా, గంగపుత్ర కులాలకు 8 కార్పొరేషన్లని ఏర్పాటు చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో పాటు మైనార్టీ విద్యార్థులకు 2024-25లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రభుత్వమే చేపట్టింది. మైనార్టీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో ఎప్పుడూ లేని విధంగా 3,003 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు, మాదక ద్రవ్యాల కట్టడికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. 9,564 కోట్లు హోంశాఖకు కేటాయించింది ప్రభుత్వం. రోడ్లు, భవనాల శాఖ కోసం 5,790 కోట్లు, పరిశ్రమలకు 2,762 కోట్లు, ఐటీ అభివృద్ధికి 774 కోట్ల మేర నిధులు మంజూరు చేయనున్నట్లు సభలో తెలిపారు ఆర్థిక మంత్రి. రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం హైదరాబాద్ నగరానికి మణిహారం. ఔటర్ రింగ్ రోడ్డు నగరం చుట్టూ ఉన్న పలు ప్రాంతాలను అనుసంధానం చేయడంతో హైదరాబాద్ నగరాభివృద్ధికి మరింత వేగవంతమైంది. ఇలాంటి ఫలితాలను రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రస్తుతం చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఓఆర్ఆర్కు మరియు త్రిబులార్కు మధ్య పలు పరిశ్రమలు, వాణిజ్య సేవలు, రవాణా పార్కులు మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. విద్యుత్ నియంత్రణ సంస్థలకు 16,410 కోట్లు ప్రకటించింది. వైద్య ఆరోగ్య శాఖకు సముచిత ప్రాధాన్యం కల్పించింది. 11,468 కోట్లు కేటాయించింది. విద్యకు 21,292 కోట్ల మేర బడ్జెట్ కేటాయింపులు చేశారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి. స్త్రీ శిశు సంక్షేమం, బాలికలకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు విద్యను కూడా అందించాలనే సంకల్పంతో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్గా మార్చాలని నిర్ణయించాం. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాల నిర్వహణను అప్పగిస్తాం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యం, మరమ్మతులు, నిర్వహణ మహిళా సంఘాల ద్వారా చేపట్టాలని అనుకుంటున్నాం. రాష్ట్రంలో ఉన్న అన్ని రకాలైన గురుకుల పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య, వసతి అందించేందుకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో నెలకొల్పటానికి నిర్ణయించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు మంత్రి భట్టి. 29,816 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి 1,525 కోట్లు మంజూరు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వస్తువుల కోసం 3,065 కోట్లు కేటాయించారు. రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగర ఉత్తర దక్షిణ ప్రాంతాలను, తూర్పు పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారి నెట్వర్క్తో అనుసంధానం చేయబడుతుంది. ఎక్స్ప్రెస్ వే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరించే ప్రయత్నం జరుగుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్ల రూపాయలు
హెచ్ఎండి పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్ల రూపాయలు, నగరానికి మంచినీటి మరియు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో వాటర్ వర్క్స్ కి 3,385 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం. విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ తీసుకున్న నిర్ణయంపై అన్నదాతల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.